శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 1 నుండి 9 వరకు అండి. 1 నుండి 9 వరకు ఏక సంఖ్యలు అంటారు. ఏక సంఖ్యలోనే ఏకలవ్య గురువు ఉన్నాడు, ఏకలవ్య శిష్యుడు ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలి, ఒక్కడే ఏకలవ్యుడు ఒక్కడే. తను విలువిద్యను నేర్చుకున్నటువంటి గొప్ప యోధుడు, వీరుడు. గురువు ఒక విగ్రహాన్ని తయారు చేసుకొని అతనే నాకు ఈ విద్య, అతని ఇన్స్పిరేషన్గా తీసుకొని తనకి ఎవరు చెప్పకున్నా ఆ విలువిద్యను సాధించినటువంటి గొప్ప వ్యక్తి ఏకలవ్యుడు. నిజంగా ఈ 1 నుండి 9 వరకు జన్మించినటువంటి ఈ 1 నుండి 9 వరకు జన్మించినటువంటి వారందరూ కూడా ఏకలవ్యులే. ఒక విధంగా చెప్పాలంటే, అంటే వీరికి ఒకరి నుండి నాలెడ్జ్ నేర్చుకునేది ఏముంటుందండి. స్వతహాగా వీళ్ళంతటి వీళ్ళే ఆలోచన చేస్తారు, వాటిని సమకూర్చుకుంటారు. వెల్విషర్స్ ఎవ్వరు వాళ్ళకు సపోర్ట్ లేకున్నా ఒంటి చేత్తో, ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచాన్ని మొత్తం ఏలేంత శక్తి ఈ 1 నుండి 9 వరకు ఈ తేదీలలో జన్మించిన వారికే ఉంటుందండి. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క పవర్ వేరయ్యా. ఇప్పుడు 1 ఉంది, అది రవికి సంబంధించిన నంబరు. సూర్యుని శక్తి ఎక్కువ కలుగుతుందండి. సూర్యుడు ఈ 1వ తారీఖులో జన్మించిన వారు ఎంత అదృష్టవంతులో తెలుసా? చాలా అదృష్టవంతులు. అందులో ఈ 1వ తారీఖులో జన్మించినా కూడా వారి డేట్ ఆఫ్ బర్త్లో 3 1లు ఉంటే వాళ్ళు కోట్లకు పడగలెత్తుతారు. రండి, మీరు ఎక్కడ ఉన్న ప్రపంచంలో ఏ మూలకున్నారండి, 1వ తేదీలో జన్మించి మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 1లు కనుక ఉంటే జాక్పాట్ కొడతారండి. అదృష్టమే అదృష్టం, మహా అదృష్టం. లైఫ్ అంతా కూడా బాగుంటుందండి. మీరు ఏం టెన్షన్ పడకండి. అసలు అలాంటి వారి కోసమే నేను వేట కొనసాగిస్తున్నాను. ఇప్పుడు బాగుపడుతున్నారు అని నాకు తెలుస్తుంది కాబట్టి నేను ఎక్కువగా వాళ్ళను డెవలప్మెంట్ చేయడానికి, తొందరగా డెవలప్ అవుతారు, మీరు ఇంకో 10 మందికి చెప్పగలుగుతారు. నా ఆలోచన అది. చదువు పరంగా కానీ, ఆరోగ్యపరంగా, ఉద్యోగం కానీ, వివాహం కానీ, ఏదైనా కానివ్వండి, మంచి భవిష్యత్తు ఉంటుందండి. 1వ తేదీలో జన్మించిన వారు మంచి అదృష్టవంతులు. అందులో ఇంకా లక్కీ పర్సన్స్ ఎవరంటే 1వ తేదీలో జన్మించి 3 1లు కనుక వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే మంచి అదృష్టవంతులుగా మారిపోతారు. ఇకపోతే 2వ నంబరు అనేది కూడా చంద్రుడికి సంబంధించినటువంటి నంబర్ అండి. చంద్రుడు మనస్తత్వకారకుడు. కళలు, కళాకారులు, కళల పట్ల అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తులు, 100 మందికి ఒకే మాటతో ఒక్క సమాధానం చెప్పేటువంటి మేధా సంపన్నులు ఈ 2వ తేదీలో జన్మించిన వారు. మీరు 2వ తేదీలో జన్మించినా మీరు అదృష్టవంతులు. అంటే ఏక సంఖ్య. ఇది 2వ నంబర్ అనేది ఏక సంఖ్య. ఈ ఏక సంఖ్యలో పుట్టినటువంటి చాలా 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 అదృష్టవంతులు అండి. అందులో మీరు 2వ నంబర్లో పుట్టి మీ డేట్ ఆఫ్ బర్త్లో 3 2లు కనుక ఉంటే ఇంకా లక్కీ పర్సన్స్. దాదాపుగా ఉండకపోవచ్చు, చాలా అరుదుగా ఒక 1,00,000 మందిని చూస్తే దానిలో ఒక 50 మంది వెళ్తారో లేదో. ఈ 50 మందిలో అసలు న్యూమరాలజీని నమ్ముతారో లేదో, ఆస్ట్రాలజీని నమ్ముతారో లేమరో, అసలు దేవుని నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. ఆ ఉన్న కొద్ది మందిలో కూడా వీటిని విశ్వసించలేని వాళ్ళు ఉంటారు. కానీ విశ్వసించినటువంటి వారు, నమ్మినటువంటి వారు నిజంగా అద్భుతంగా రాణిస్తారండి జీవితంలో. ఒక గురువు ఒక క్లాస్ రూమ్లో పాఠాలు చెప్తుంటాడు. గురువు మీద హేళన చేసే వాళ్ళు ఉంటారు, గురువు చెప్తుంటే నిద్రపోయే వాళ్ళు ఉంటారు, గురువు చెప్తుంటే దాన్ని ఆలకించకుండా ఉన్నట్టు ఉంటారు. గురువు పాఠాలు చెప్తుంటే చక్కగా విన్నట్టే వింటారు, కానీ అతను చెప్పింది ఈ చెవులో నుండి విని ఆ చెవులో నుండి వదిలిపెట్టడం జరుగుతుంది. మనసు ఇక్కడ, మన పాఠం చెప్తుంటే మనసు ఎక్కడో ఉంటే ఎట్లా, అదే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనసు చెప్తున్నది విన్నటువంటి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు ప్రయోజకులు అవుతారు. గురువు పాఠాలు చెప్తే మనసు ఎక్కడో పెట్టుకుంటే చెప్పే విషయం కూడా మనం సంగ్రహించలేం. అవునండి, సంగ్రహించలేం. నువ్వు ఏదైనా పెద్ద ఇరకాటంలో ఇరుక్కున్నావు, చాలా పెద్ద ఇరకాటంలో, బాగా హెవీ ఇరకాటంలో ఇరుక్కున్నావు, నీ గురించి పోలీసు వాళ్ళు వస్తున్నారు. అప్పుడు ఒక వ్యక్తి మనం ఒక
4 విషయాలు మనకు చెప్పాడు అనుకోండి, మన ఆలోచన అతని ముఖం చూస్తుంటాం, అతను చెప్పేది ఏంటో అర్థం కాదు, కానీ ఆలోచన అటుపోతుంది. కాబట్టి ఇతను ఏం చెప్పాడో మనకు అర్థం కాదు, ఏం చెప్పావు అనేది మనకు తెలియదు. అంటే టెన్షన్స్, ఒత్తిడి కనుక ఉన్నట్టయితే, మనసు ఒత్తిడి వేరే కాడ ఆలోచించినప్పుడు మనం ముందు ఏం జరుగుతుందో అర్థం కాదు మనకు. అందుకే నేను ప్రతి ఒక్కరికి పదే చెప్తున్నానండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటువంటి వారికి సమస్యలు చెప్పి బయటికి పంపించకండి. దయచేసి నేను వాళ్ళ యొక్క భార్యలకు నేను తెలియజేస్తున్నాను, వాళ్ళ పిల్లలకి తెలియజేస్తున్నాను. ఎవరైనా కానివ్వండి, వీళ్ళైనా, ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, ఎవరైనా కానివ్వండి, వెహికల్ నడుపుతున్నా, అయ్యా మనకు ఈరోజు హౌస్ రెంట్ పే చేయాలి, పైసలు డబ్బులు లేవు, ఎక్కడ నుండి పే చేస్తారు, ఎక్కడి తెస్తారో మీ ఇష్టం, పిల్లలకు ఫీజులు కట్టాలి, పాలవాడికి చెల్లించాలి, డబ్బులు లేవు, ఈ నెల శాలరీ ఇవ్వలేదు, ఇదని చెప్పేసి వాళ్ళకి చెప్పామనుకోండి, అదే ఆలోచన బుర్రలో తిరుగుతూ ఉంటుంది వాళ్ళకి. వెహికల్ నడుపుతారు, కానీ ముందట ఏమొస్తుందో వాళ్ళకి అర్థం కాదు, పోయి దేనికన్నా తాకేస్తారు. అలా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే మనస్సు ఎప్పుడు స్ట్రెస్గా పెట్టుకోకూడదు, ఎప్పుడు స్ట్రెస్గా ఫీల్ కాకూడదండి. ఒకవేళ నువ్వు స్ట్రెస్గా పెట్టుకొని ఫీల్ అయితే వచ్చేదే ఉండదు, నీ ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యం నిదానంగా ఒక యోగాలాగా మనం ఆ మనస్సు లగ్నం చేసుకొని జరిగేది జరుగుతుంది, ఏదైనా కానీ, ఏదైతే అది కానివ్వండి అని భీష్మించుకొని కూర్చోవాలి. లగ్నం చేసుకొని ఏం చేస్తారని మహా అయితే ఎవరు ఏం చేస్తారు, ఏం చేయలేరండి, ఏది కాదు కూడా. నువ్వు అధైర్యపడుతుంటే నిన్ను పక్కనున్నవారు ఇంకా నేను అగాధంలోకి నెట్టివేస్తారు. నువ్వు భయపడితే, అదే స్ట్రాంగ్గా ఉన్నావు అనుకోండి, నిన్ను ఎవ్వరు ఏం చేయలేరు, నిన్ను ఎవరు ఏం చేయలేరు, కానీ నువ్వు తప్పు చేయకూడదు. సో నేను చెప్పేది అదండి. కాబట్టి మనిషి అన్నప్పుడు ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సమస్య లేని మానవుని ఒక్కరినైనా చూపెట్టండి, నేను ఈ శాస్త్రాన్ని వదిలిస్తాను. సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ, ముఖేష్ అంబానీ ఆ కుటుంబానికి లేవనుకుంటున్నారా? వాళ్ళు మనకంటే ఎక్కువ సమస్యలతో ఉన్నారు. రేపు పొద్దున ఏ బిజినెస్, అన్ని ఇరకాటాలు, ఇక్కడ అక్కడ, మనం ఒక్కటి చూసుకోవడానికే మనం ఇంత కష్టపడితే, ఆ ముఖేష్ అంబానీ కుటుంబం ఈ భారతదేశాన్ని మొత్తంలో అవుట్లెట్లు పెట్టి ఎన్నో సంస్థలలో ఏదో చేసుకుని వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇంకెన్ని టెన్షన్స్ ఉండాలి. విపరీతమైనటువంటి టెన్షన్స్ అండి. మనం దాంట్లో చూస్తే తెలుస్తుంది మనకు ఆ ప్రాబ్లం. ఏదో వాళ్ళు సుఖంగా ఉన్నారు, 100 కోట్లు, 1000 కోట్లు, లక్షల కోట్లు ఉన్నాయని అనుకోవద్దు. వాళ్ళకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటానే ఉంటాయి. అంత ఈజీగా అనుకోకూడదండి. ఎవరికైనా, ఏ మినిస్టర్కైనా, ఎమ్మెల్యేకైనా, మంత్రికైనా, సీఎంకైనా, పిఎంకైనా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ లేనిది ఏ మనిషి ఉంటాడు. కానీ వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి నీలో కనుక ఉంటే వాటిని జయించవచ్చు. మనం ఫస్ట్ ఆ సమస్యలకు ఎదురుపడి జయించే శక్తి, దాన్ని తట్టుకునే శక్తి మనలో ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా ఏ సమస్య వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతాం, మనం ముందుకు వెళ్ళగలుగుతూనే ఉంటాం. ఒక మనిషి జీవితంలో ముందుకు ప్రయాణించినప్పుడు ఎన్నో అవాంతరాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని అధిగమించినటువంటి వారు ఈరోజు కాలు మీద కాలేసుకొని రాజాలాగా దర్జాగా బ్రతికేస్తున్నారు. 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా నేను చెప్పినటువంటి వాళ్ళలో ఉన్నారు చాలామంది. అదేవిధంగా మూడో నంబర్ అనేది కూడా గురువుకు సంబంధించినటువంటి నంబర్. ఇది 3వ నంబర్. గురుబలం ఉంటే ప్రపంచాన్నైనా కూడా జయించవచ్చు అంటారు. ఆ 3వ నంబర్కు ఉన్నటువంటి పవర్ చాలా గొప్పదండి. అందులో ఏక సంఖ్య అంటే 3వ నంబర్ అనేది ఏక సంఖ్యలోకి వస్తుంది. 1 నుండి 9 వరకు ఏక సంఖ్యలు అని చెప్పాను కదా. ఆ ఏక సంఖ్యలలో 3వ నంబర్ కూడా ఏక సంఖ్యనండి. చాలా అదృష్టమైనటువంటి నంబరు. గురువు బృహస్పతి ఎంతో అద్భుతమైనటువంటి బలాన్ని చేకూర్చేటువంటి వాడు. ప్రతి పనిలో విజయాన్ని, అపజయం లేకుండా విజయాన్ని మనకు అందించేటువంటి వాడే గురుడు. ఆ గురువుకు సంబంధించినటువంటి సంఖ్యలలో పుట్టినటువంటి వాళ్ళు కవులు, కళాకారులు, టీచింగ్ ఫ్యాకల్టీ, ఎంతోమంది ప్రొఫెసర్స్, లెక్చరర్స్, గొప్ప గొప్ప వాళ్ళు దీంట్లోనే జన్మించి ఉన్నారు 3వ నంబర్లో. ఎక్కువగా వీరు అదృష్టవంతులండి. ఎందుకంటే వీరి డేట్ ఆఫ్ బర్త్ 3వ నంబర్ అయి ఉండి, వీరి డేట్ ఆఫ్ బర్త్లో 3 3లు కనుక ఉంటే, 333s కనుక ఉన్నట్టయితే, వాళ్ళు 3 అనే సంఖ్యలో జన్మించినట్టయితే నిజంగా చాలా అదృష్టవంతులండి. ఇది కూడా అరుదైన డేట్ ఆఫ్ బర్త్లో ఒక విధంగా చెప్పాలి. 3 3లు ఉండడం అనేది కూడా అరుదైనటువంటి డేట్ ఆఫ్ బర్త్. అది ఏక సంఖ్యలో పుట్టినట్టున్నారు.
ఎవరైనా ఇలాంటి బర్త్ కాంబినేషన్లో కనుక ఎవరైనా జన్మించినట్టయితే వారి పేరుని ఒక్కసారైనా 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో ఒక్కసారి పేరు సరి చేసుకోండి. అది పిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా కానివ్వండి. లక్కీ పర్సన్స్ అండి, చాలా చాలా లక్కీ పర్సన్స్. తర్వాత 4వ నంబర్ అండి. ఈ 4వ నంబర్ అనేది రాహువుకు సంబంధించినటువంటి సంఖ్య. ఈ రాహువుకు సంబంధించిన సంఖ్యలో పుట్టినటువంటి గొప్ప గొప్ప గెస్టెడ్ అధికారులు, ఉన్నతమైనటువంటి హోదా గల యూపీఎస్సి చాలా గొప్ప గొప్ప అధికారులు, ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో కొనసాగుతున్నటువంటి వారు ఎంతోమంది ఈ 4వ నంబర్ రాహు సంఖ్యలో పుట్టినటువంటి వారేనండి. కాబట్టి వీరి డేట్ ఆఫ్ బర్త్ 4 అయి ఉండి వీరి డేట్ ఆఫ్ బర్త్లో మొత్తం 3 4లు కనుక ఉన్నట్టయితే వారు నిజంగా అదృష్టవంతులండి. అలాగా 1 నుండి 9 వరకు అద్భుతమైనటువంటి నెంబర్స్ అండి. ఈ అద్భుతమైనటువంటి నెంబర్లలో మీరు కనుక జన్మించినట్టయితే మీ పేరును 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో మీ పేరును మార్చుకొని చూడండి. తప్పకుండా మీకు మంచి మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.